ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. జస్ట్ మన స్కిన్ కిందే ఉంటుంది. అది మన శ్వాస పేటిని కవర్ చేసి ఉంటుంది. ఆ శ్వాస పేటికి పక్కన మనం థైరాయిడ్ కార్టిలేజ్ అంటాం అనమాట. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ పని ఏంటంటే మనం మన దైనందిక జీవితంలో ఉత్తేజం ఉండడానికి తోడ్పడుతుంది. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ లేదనుకోండి, మనం ఎప్పుడు నీరసంగా ఉంటాము, డల్గా ఉంటాము, రకరకాల పరిణామాలు సంభవిస్తాయి. ఇంతకుముందు చాలాసార్లు వీడియోలు చెప్పినట్టు మనం దాని గురించి డిస్కస్ చేశాం. ప్రస్తుతానికి మనకు సంబంధించిన టాపిక్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్కి ఎప్పుడు ఆపరేషన్ అవసరం అవుతాయి. థైరాయిడ్ గ్లాండ్కి ఆపరేషన్స్ అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అది కంపల్సరీ అవుతుంది, అది క్యాన్సర్ అయినప్పుడు కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఆ క్యాన్సర్స్ కూడా 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ సైజులో ఉన్నప్పుడు, అది స్ప్రెడ్ అయ్యే సూచనప్పుడు చేస్తారు. అదృష్టవశాత్తు ఏంటంటే ఈ మోడర్న్ సైన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది థైరాయిడ్ క్యాన్సర్స్ అంటే 99.99% క్యాన్సర్స్ క్యూరబుల్, అంటే పూర్తిగా నయమైపోతాయి. 1% క్యాన్సర్ అంటే మెల్లుదిగి థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. అటువంటి చాలా రేరుగా వచ్చే క్యాన్సర్స్ అవి కూడా తగ్గుతాయి. కాకపోతే రెగ్యులర్గా ఎండోక్రాలజిస్ట్ పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఇంకొన్నిసార్లు మనం చూస్తుంటాం పేషెంట్స్ కొన్ని చోట్ల నుంచి ఫైల్స్ పట్టుకొని వస్తుంటారు. నాకు ఆ సార్ ఆపరేషన్ చెప్పారు, ఈసారి ఈ డాక్టర్ ఆపరేషన్ చెప్పారు, మెడలో గడ్డ ఉంది అనేది. సో ఆ టైంలో మనం ఆ థైరాయిడ్ గ్లాండ్ స్టేటస్ని అసెస్ చేస్తాం. అసలు దాని సైజ్ ఎంత ఉంది, దానికి ఎఫ్ఎన్ఏసి అంటే చిన్న నీడిల్ వేసి టెస్ట్ చేసి దాంట్లో ఏమొచ్చింది, అది నార్మల్ వచ్చిందా లేకపోతే అబ్నార్మల్ వచ్చిందా రిపోర్ట్ చూస్తాము. ఒక డౌట్ అంటే సెకండ్ ఒపీనియన్ అంటే సెకండ్ ఆ బయోప్సీకి పంపిస్తుంటాం అనమాట. సో దాంట్లో కూడా నార్మల్ ఉందనుకోండి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏమనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మింగుతున్నప్పుడు ఏమైనా అడ్డుపడినట్టు లేకుండా ఉండడము, శ్వాస పీల్చుకునే ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు చాలా వరకు వాటిని వదిలేస్తారు. కానీ కొంతమంది పేషెంట్స్ 24 గంటలు అద్దం ముందు నిలబడుకొని దాన్ని తడుముకుంటూ ఇదేదో క్యాన్సర్ అనుకుంటూ వాళ్ళ హస్బెండ్ని సతాయిస్తూ ఉంటారనమాట. ఇటువంటి వాళ్ళకి మనం మెయిన్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు దాని నుంచి పట్టించుకోవద్దు, వదిలేయండి. అది కొన్నిసార్లు ధాతువుల లోపం వల్ల, ధాతువు అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల, కొన్నిసార్లు జెనెటిక్ డిజీజ్ వల్ల వస్తుంటాయి. అవి పెరగవు, ఒకటి పెరిగి కూడా ప్రాబ్లం లేదు. సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకుంటే సరిపోతుందని చెప్తుంటాము. కానీ ఇక్కడ జరిగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఇటువంటి వాళ్ళు అంటే ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ గాట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ అండ్ డిఫరెంట్ పీపుల్. నాకు సర్జరీ కంపల్సరీ నేను చేయించుకోవాలి అంటే అన్వాంటెడ్ ఎలిమెంట్స్లో చేతిలో పడతారనమాట. సో అటువంటిప్పుడు ఏం జరుగుతుంది, అనవసరమైన చోట సర్జరీ చేసినప్పుడు లేని కాంప్లికేషన్ తెచ్చుకున్నట్లు అవుతుంది, అంటే కోతిపూడి బ్రహ్మాండం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ పక్కనే పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. అవి మన కాల్షియం మెటబాలిజం రెగ్యులేట్ చేస్తుంది. అంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుస్తుంది. అది బోన్స్లో కానీ బ్లడ్లో కానీ మామూలుగా మన నరాల ఉత్తేజం కానీ అంటే మజిల్కి నరువుకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పొరపాటున పారాథైరాయిడ్ గ్లాండ్స్ని తీసేశారు అనుకోండి, వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళకి శ్వాస కూడా ఆడదు అనమాట ఆపరేషన్ తర్వాత. ఉదాహరణకి వాళ్ళు కళ్ళు చేతిలో ముంచుకోవడము ఇలా జరుగుతుండడం, ఊపిరాడుతుండడం జరుగుతుంటుంది. అటువంటి స్టేజ్లో తిరిగి మా దగ్గరికి వాళ్ళు వస్తూ ఉంటారు. సార్ ఇట్లా ఆపరేషన్ చేసుకున్నాము, కాల్షియం డౌన్ అయిపోయింది, ఏం చేయాలి అంటే వెంటనే మేము ఏం చేస్తామంటే కాల్షియం ఇంజెక్షన్స్ ఇచ్చి తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చి అది నిజంగా ఆపరేషన్ అవసరమైందా లేదా, లేకపోతే నిజంగా అవసరమైంది ఆపరేషన్, దాని తర్వాత ఎందుకు డౌన్ అయింది, ఇది ఇంప్రూవ్ అవుతుందా లేదా ఈ కాల్షియం అనేది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ అసెస్ చేస్తాం అన్నమాట. సో రెగ్యులర్గా వాళ్ళు ఫాలో అప్ ఉండడం మంచిది. సో ఈ విధంగా మనము థైరాయిడ్కి సంబంధించిన ఆపరేషన్లు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే థైరాయిడ్కి సంబంధించిన ఆపరేషన్ చాలా తక్కువ. ఒకటి ఎవరైనా మీకు ఆపరేషన్ అవసరం ఉన్నారనుకోండి, డెఫినెట్గా మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది.